హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 9ని చూద్దాం. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి దీని పేరు దారిలేని అడవి, మనం దారి కోసం ఎంత వెతికినా దారి దొరకదు, అందువల్ల మనం టెలిపోర్టేషన్ మంత్రాన్ని యూజ్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటుంది. అందరూ టెలిపోర్టేషన్ని యూజ్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ లడ్డు బాబు అలానే తన బ్యాచ్ మెంబర్ మాత్రం ఇక్కడే ఇరుక్కొని పోతున్నారు. ఆ ప్లేస్కి వచ్చి చూస్తే అక్కడ ఎవరూ లేరు. రే, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారా, ఎవరూ కనిపించడం లేదు అని ఇద్దరు భయపడిపోతున్నారు. ఇప్పుడు ఆ బండబాబు హీరో ఇచ్చిన బ్యాడ్జ్ని యూజ్ చేసి బయటికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు అందరూ సెకండ్ లెవెల్కి వచ్చేస్తున్నారు. సెకండ్ లెవెల్ పేరేంటి అంటే అంతం లేని అడవి. అంతం లేని అడవిని దాటుకొని వచ్చేస్తే సెకండ్ లెవెల్ ఫినిష్ అయిపోతుంది అనగానే అది విని ఆ లీజీ, ఇది అంతం లేని అడవి, మనం ఎంత దూరం నడిచినా ఈ అడవిని మనం దాటలేము అని అక్క అంటూ ఉంటే అది విని ఒక అతను, అయితే మనం టెలిపోర్టేషన్ని యూజ్ చేద్దామా అని అడుగుతూ ఉంటే అది కూడా ఇక్కడ వర్కౌట్ కాదు, ఎందుకంటే ఇది అంతం లేని అడవి, మనం టెలిపోర్టేషన్ మంత్రాన్ని ఎన్నిసార్లు యూజ్ చేసి ప్రయత్నించినా మనం ఈ ప్లేస్ నుండి ఎక్కడికి వెళ్ళలేము అని అక్క అంటుంది. ఇప్పుడు హీరోయిన్ గట్టిగా అరుస్తుంది, పొగ పొగ అని. దాన్ని చూసి అక్క, ఇది మాయ పొగ, దీంట్లో ఇరుక్కుంటే మన ప్రాణాలు కూడా పోవచ్చు అని అంటుంది. అది విని చాలా మంది అక్కడ ఆ గేమ్ నుండి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దాంట్లో నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది, ఈ మాయ పొగలోకి వెళ్తేనే మీరు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళగలరు అని అంటుంది. అది విని హీరోయిన్, మనం ఈ మాయ పొగలోకి వెళ్తేనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలము అని అంటూ ఉంటే అది విని ఆ చెల్లెలు, నీకేమైనా పిచ్చా, మా అక్క ఆల్రెడీ చెప్పింది విన్నావు కదా, దాని లోపలికి వెళ్తే మన ప్రాణాలు పోతుంది అని చెప్పింది కదా అని అంటూ ఉంటే, నువ్వు చెప్పింది నిజమే, ప్రాణం పోయే ఛాన్స్ ఉంది, కానీ ఆ మాయ పొగలో జరిగే దంతా ఒక మాయ మాత్రమే కదా, మన ప్రాణాలు పోయినా మళ్ళీ ప్రాణాలు తిరిగి వచ్చేస్తుంది అనేసి హీరోయిన్ మాత్రమే ఫస్ట్ ఆ పొగ లోపలికి వెళ్తూ ఉంది. ఇప్పుడు అందరూ దాని లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ మాయ పొగ ఏం చేస్తుంది అంటే వీళ్ళ మనసు లోపల ఏమేమి ఉంటుందో ఇప్పుడు దాన్ని చూపిస్తూ ఉంది. ఫస్ట్ మన చెల్లెల్ని చూపిస్తుంది, దూరంగా ఏదో ఒక వెలుతురులాగా ఉంది, దాని వెనకాలే ఫాలో చేసుకుంటూ చెల్లెలు వెళ్తుంది. ఇప్పుడు తన ఏదో ఒక స్కూల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అక్కడ మింగు కూడా ఉన్నాడు. మింగుని చూడగానే ఈమె పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మింగ్ ఏమో వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వీళ్ళ అక్కని హగ్ చేసుకుంటున్నాడు. దాన్ని చూసి చెల్లెలు షాక్ అయిపోతుంది. ఇప్పుడు మనకి మింగుని చూపిస్తున్నారు. మింగు కూడా ఆ వెళ్తుని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నారు. తనకు అక్కడ ఏం కనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరు ఎదురెదురుగా నిలబడుకొని చేతిలో కత్తిని పట్టుకొని ఉన్నారు. అప్పుడు మింగుకి ఒక వాయిస్ వినిపిస్తుంది, నువ్వు ఆమెను చంపేయి, ఆ అమ్మాయిని చంపితేనే నువ్వు ఫీనిక్స్ కాగలవు, తన ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు ఫీనిక్స్ కాలేవు అని అంటూ ఉంటే నా వల్ల కాదు అని మింగ్ అంటున్నాడు. ఇప్పుడు అక్కేమో కత్తితో మింగుని గుండెల్లో పొడిచేస్తుంది. ఇప్పుడు మనకి ఆ అక్క విజువల్స్ ని చూపిస్తున్నారు. తను కూడా ఆ వెలుతురు వెనకాలే ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంది. తనకేమో తనే ఆ రాజ్యానికి రాణిగా ఉన్నట్టు, అందరూ తనకి రెస్పెక్ట్ ఇస్తున్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఆ ప్లేస్ కి హీరో వస్తున్నాడు. నువ్వే ఒరిజినల్ ఫీనిక్స్, నువ్వు నాకు మాత్రమే సొంతమని హీరో అన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మనకి హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరోయిన్కి మాత్రం వాళ్ళ నాన్న తాత చనిపోయి ఉంటారు కదా, అతనని ఆ ప్లేస్కి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇలాగా ఒక్కొక్కరి మనసులో ఏమి ఉంటుందో ఈ మాయ పొగ వాళ్ళకి చూపిస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ మనకి ఆ అక్క ఉండే ప్లేస్నే చూపిస్తూ ఉన్నారు. హీరో ఇప్పుడు నువ్వే నిజమైన ఫీనిక్స్ పక్షినా అని అడుగుతూ ఉంటే ఆ అక్క థింక్ చేస్తూ ఇదంతా మాయ అని అనుకొని ఆ మాయ నుండి బయటకు వచ్చి, అందరూ ఆ మాయ నుండి బయటకు రండి, ఇదంతా కేవలం మాయ మాత్రమే, ఏది నిజం కాదు అని అంటుంది. ఇప్పుడు అందరూ ఆ మాయ పొగ నుండి బయటకు వచ్చేస్తున్నారు. బయటకు రాగానే చెల్లెలు హీరోయిన్ని తిడుతూ ఉంది, నువ్వంతా అసలు ఈ మాయ పొగ నుండి బయటకు రాలేవు, మా అక్క ఉండడం వల్లనే నువ్వు ఇప్పుడు ప్రాణాలతో ఉన్నావు అని అంటూ ఉంటే అది విని అక్క, తనని ఏమీ అనకు, పోటీ కంప్లీట్ అయ్యేదాకా నువ్వు కాస్త సైలెంట్ గా ఉండు అని అంటుంది. అలా అనేసి ఇప్పుడు అక్క ఏదో థింక్ చేస్తూ ఉంది. అదేంటి అంటే అన్ని విషయాల్లోనూ ముందు తనే కనిపెడుతుంది, నిజంగానే తను ఒక ముద్ద లేక అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తుందా అని థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు అందరూ కలిసి ఆ ప్లేస్ లో నడిచి వెళ్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ ప్లేస్ అంతా మంచు పోతున్నట్లుగా మారిపోతుంది. ఆ మంచులో అందరూ నడిచి వెళ్తున్నప్పుడు ఆ చెల్లెలు, నేను ఈ మంచులో రాలేను, నేను ఈ చల్లిని తట్టుకోలేకపోతున్నాను, ఒకవేళ మనం ఈ చలిలో చలిపోతే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటే అది విని మింగ్, నువ్వేమి బాధపడకు, మనం అందరం కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కలిసి నడిచి వెళ్దాము అంటున్నాడు. అందరూ ఇప్పుడు కలిసి చేతులు పట్టుకొని నడిచి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అక్క హీరోయిన్ ని చూసి, వేషు నీ చేతులు మాత్రం ఎందుకు ఇంత వేడిగా ఉంది అని అడుగుతూ ఉంటే ఏమో నాకేం తెలియదు అని అంటుంది. ఇప్పుడు అందరూ కలిసి నడిచి వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ చెల్లెలకి సడన్ గా హెల్త్ బాగాలేకుండా అయిపోతుంది. అది చూసి మింగ్,
మీ ఇద్దరు ముందుకు వెళ్తూ ఉండండి, నేను తనని చూసుకుంటాను అని అంటున్నాడు. ఓకే అనేసి ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మింగ్ తన దగ్గర ఉన్న ఒక టాబ్లెట్ ని తీసి చెల్లెలికి ఇస్తున్నాడు. అది మంచిని తట్టుకోవడానికి వేసే మందు అంట. దాన్ని వేసుకోగానే ఆ చెల్లెల హెల్త్ రికవర్ అయిపోతుంది. మింగ్ తన టాబ్లెట్ ని చెల్లెలికి ఇవ్వడంతో ఇప్పుడు మింగ్ హెల్త్ పాడైపోతుంది. మింగ్కి హెల్త్ బాగాలేకుండా ఉండడంతో చెల్లెలికి వేరే దారి లేక హీరో ఇచ్చిన బ్యాడ్జిని యూజ్ చేసి ఆ గేమ్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఫైనల్ గా ఈ పోటీలో ఉండేది అక్క, అలానే మన హీరోయిన్ మాత్రమే. ఇప్పుడు వీళ్ళిద్దరు నెక్స్ట్ లెవెల్ కి వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంది, మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్, మీ ఇద్దరు ఫైనల్ రౌండ్ కి వచ్చేసారు. ఈ రౌండ్ లో గెలవాలి అంటే మీ ముందున్న ఖడ్గాన్ని ఎవరు ఫస్ట్ తీసుకుని ఇంకొకరిని చంపుతారో వాళ్ళే విన్నర్ అని అంటుంది. ఇప్పుడు వెంటనే అక్క ఆ ఖడ్గాన్ని తీసుకుని హీరోయిన్ ని చంపడానికి వెళ్తుంది. దాన్ని చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. లీజీ మీరేం చేయబోతున్నారు అని అంటూ ఉంటే, ఏమి నీకు వాళ్ళు చెప్పింది వినిపించలేదా, నేను నిన్ను చంపబోతున్నాను అనేసి హీరోయిన్ ని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే అదంతా చూసి హీరో షాక్ అయిపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడే హీరోకి అర్థమవుతుంది ఆ గేమ్ ని ఎవరో చేంజ్ చేసి పెట్టారు అని. ఆ స్వర్గరాజు వార్గాడ్ తో చెప్పి ఉంటారు కదా ఫైనల్ రౌండ్ లో నేను చెప్పినట్లుగా చెయ్యి అని. అదే ఇప్పుడు ఈ గేమ్ లో జరుగుతూ ఉంది. అక్కేమో కత్తితో హీరోయిన్ ని చంపడానికి వస్తూ ఉంటే హీరోయిన్ కి ఒక మంత్రాన్ని నేర్పించి ఉంటాడు కదా, జస్ట్ చేతుల్ని కూడా షేక్ చేయమని చెప్పి. ఇప్పుడు ఆ మంత్రాన్ని హీరోయిన్ యూజ్ చేస్తుంది. దాన్ని యూజ్ చేసి హీరోయిన్ తప్పించుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ అక్క హీరోయిన్ ని అటాక్ చేయడానికి వస్తూ ఉంటే ఇప్పుడు ఇద్దరు గేమ్ నుండి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు ఆ స్కూల్లోనే ఉన్నారు. హీరోయిన్ కింద పడిపోతుంది. అలా తన కింద పడిపోవడంతో హీరోయిన్ చేతిలో ఉన్న బ్రేస్లెట్ ఊడిపోతుంది. అక్క అప్పుడు హీరోయిన్ ని చంపబోతున్నప్పుడు ఆకాశంలో ఏదో ఒక వెలుతురులాగా వచ్చి అక్కడ చాలా పక్షులు ఎగురుతున్నాయి. ఇప్పుడు ఆ ప్లేస్ కి అందరూ వచ్చేస్తున్నారు. దాన్ని చూడగానే అక్కకి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అది ఫీనిక్స్ పక్షి యొక్క శక్తి. దాన్ని చూసి హీరో కూడా షాక్ అయిపోతున్నాడు. అయితే నిజమైన ఫీనిక్స్ ఈ లీజీనా అని హీరో థింక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి ఆ స్కూల్ హెచ్ఎం వచ్చి లీజీనే ఈ పోటీ యొక్క విన్నర్, తనే నిజమైన ఫీనిక్స్ అని అంటున్నారు. అది విని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మనకి డెమాన్ వరల్డ్ ని చూపిస్తున్నారు. డెమాన్ లోకంలో ఉండే హుర్రాంగ్ బాగా ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఎందుకంటే ఫీనిక్స్ శక్తి బయటకు రాగానే ఆ హుర్రాంగ్ ఇంకా ఇంకా మెరుగవుతూ ఉంది. దాన్ని చూసి డెమాన్ కింగ్ నవ్వడానికి ట్రై చేస్తున్నాడు, కానీ నవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే డెమాన్ కింగ్ తన నవ్వుని ఆ మంత్రాల అంగడిలో ఇచ్చేసి ఉంటాడు కదా. ఇప్పుడు హీరోని చూపిస్తున్నారు. హీరో లీజీని చూడడానికి వచ్చి ఉంటాడు. హీరో లీజీతో ఈ ప్లేస్ ని వదిలి నువ్వెక్కడికి వెళ్ళకూడదు, నేను ఈ మంత్రవలయాన్ని ఇంకా బాగా స్ట్రాంగ్ గా చేశాను అని చెప్పేసి వెళ్ళబోతుంటే, మాస్టర్ నేను మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచాను, రండి తిందాము అని లీజీ పిలుస్తూ ఉంటే, లేదు నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఇంకొకసారి చూద్దాం అనేసి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు హీరో వార్గాడ్ తో మాట్లాడడానికి వెళ్తున్నాడు. వార్గాడ్ ని చూసి నువ్వే కదా ఆ గేమ్ ని చేంజ్ చేసింది అని అడుగుతూ ఉంటే, అవును అని వార్గాడ్ అంటున్నాడు. ఇప్పుడు హీరో నువ్వు ఓన్ గా అయితే దీన్ని మార్చలేవు, నువ్వు మా నాన్న హెల్ప్ లేకుండా దీన్ని చేయలేవు, దీనికి కారణం మా నాన్నే కదా అని హీరో అడుగుతూ ఉంటే, అవును అని వార్గాడ్ అంటున్నాడు. ఫీనిక్స్ పక్షి ఎవరా అని కనిపెట్టడానికి కోసమే మేము ఇలా చేశాము, ఇప్పుడు చూసావా ఫీనిక్స్ ఎవరో తెలిసిపోయింది అని వార్గాడ్ అంటూ ఉంటే, ఫీనిక్స్ ఎవరో మనకి మాత్రమే కాదు ఈ 7 లోకానికి తెలిసిపోయింది అని హీరో అంటున్నాడు. అది విని వార్గాడ్ అయితే భద్రత కోసం నేను కొంతమందిని ఇక్కడికి పంపించనా అని అడుగుతూ ఉంటే, ఇప్పటి వరకు నువ్వు చేసిన ఘనకార్యం చాలు, ఇంకంతా నేనే బాగా చూసుకుంటాను అని హీరో అంటున్నాడు. ఇప్పుడు నైట్ అవుతుంది. హీరోయిన్ నిద్రపోతున్నప్పుడు తనని ఎవరో చంపడానికి వస్తున్నారు. దాన్ని చూసి హీరోయిన్ గట్టిగా అరుస్తుంది. ఆ సౌండ్స్ విని హీరో వెళ్ళి ఫీనిక్స్ ని చంపడానికి ఎవరో వచ్చారు అనేసి నేరుగా లీజీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే లీజీ బాగానే ఉంది. ఇప్పుడు హీరో నేరుగా హీరోయిన్ దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అతను చనిపోయి ఉన్నాడు. అతని గాయాలని చూసి హీరో ఇతన్ని చంపింది ఓయానా అని అడుగుతూ ఉంటే, అవును ఓయానే వచ్చి నన్ను కాపాడాడు, ఇతను నన్ను చంపడానికి వచ్చాడు, ఓయా లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని అని హీరోయిన్ అంటుంది. ఇప్పుడు హీరో వెంటనే అతనికి కొంచెం పవర్ ఇచ్చి నిన్ను ఎవరిక్కడికి పంపించింది అని అడుగుతూ ఉంటే, ఆ మింగ్నే పంపాడు అని అంటున్నాడు. సరే ఆ మింగ్ తనని ఎందుకు చంపమని చెప్పాడు అని హీరో అడుగుతూ ఉంటే, ఏమో అదంతా నాకు తెలీదు, డబ్బులు ఇచ్చారు నేను చేశాను అని చెప్పేసి అక్కడే పడి అతను చనిపోతున్నాడు. హీరోయిన్ వెంటనే మాస్టర్ నాకు భయంగా ఉంది, ఒకవేళ మా అమ్మకి మా తమ్ముడికి కూడా ఏమైనా ఆపద కలిగి ఉండవచ్చు అని అంటుంది. అది విని హీరో వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని తమ్ముడిని కాపాడేస్తున్నాడు. ఇప్పుడు మనకి మింగుని చూపిస్తున్నారు. మింగు వాళ్ళ నాన్నతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మింగు వాళ్ళ నాన్న మింగుతో నువ్వు ఈ స్కూల్లో చదివిందంతా చాలు, నాతో పాటు మర్యాదగా ఇంటికి బయలుదేరు అని పిలుస్తూ ఉంటే, లేదు నాన్న నేను రాను, నేను ఇక్కడే ఉండి చదువుకోవాలి అని అంటున్నాడు మింగ్. అది విని మింగ్ వాళ్ళ నాన్న దేనికోసము, ఆ వేయి కోసమేనా అని అడుగుతూ ఉంటే, అది విని మింగ్ షాక్ అయిపోతున్నాడు. ఎందుకంటే హీరోయిన్ యొక్క పాత పేరు వెయ్యి, వాళ్ళు ధనవంతులుగా ఉన్నప్పుడు తన పేరు వెయ్యి, ఇప్పుడు వాళ్ళ సేఫ్ గా బతకడం కోసము వాళ్ళ ఐడెంటిటీని మార్చుకుని ఉంటారు. వాళ్ళ నాన్న చెప్పింది విని మింగ్ నేనేం వెయ్యి కోసం ఇక్కడ ఉండడం లేదు, నాకు చదువుకోవాలని అనిపిస్తుంది అని మింగ్ అంటూ ఉంటే,
ఈ రోజు జరిగిన పోటీలోనే నేను తనని వెయ్యని కనిపెట్టేశాను. నువ్వు మాత్రం ఇప్పుడు నాతో రాకపోతే నేను వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాను అని నాన్న అంటున్నాడు. అది విని మింగ్, నాన్న, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు చనిపోయినప్పుడే ఆ రోజే మీరు మినిస్టర్ అయ్యారు. వాళ్ళ చావుకి మీకు ఏదైనా సంబంధం ఉందా అని మింగ్ అడుగుతూ ఉంటే అది విని వాళ్ళ నాన్న, వాళ్ళు నా ఫ్రెండ్ ఫ్యామిలీ, వాళ్ళని నేనెందుకు చంపుతాను అని అతనికి ఏదో చెప్పబోతున్నాడు. వెంటనే అతను రక్తాన్ని కక్కేసి అక్కడే చనిపోతున్నాడు. దాన్ని చూసి మింగ్ షాక్ అయిపోతున్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.